ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా ఒకటే మాట. 'వారణాసి, వారణాసి' అండ్ అందులో వీఎఫ్ఎక్స్ వామ్మో! వాయ్యో! అబ్బో! ఒక టైటిల్ అనౌన్స్‌మెంట్ ట్రైలర్‌తో టోటల్ సోషల్ మీడియా టైమ్‌లైన్స్ అన్నిటిని చెల్లాచెదురు చేసి పాడేశారు రాజమౌళి గారు. ఇంకా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయితే జై బాబు, జై జై బాబు అంటూ ఒకటే మోత. ఇదిలా ఉంటే ట్రైలర్‌లో విజువల్స్ చూసి అడుగు బయట పెడితే తలా ముండం వేరవ్వాలా అనే రేంజ్‌లో ఓం మావని డార్లింగ్ ఫ్యాన్స్ ఏసుకోవడం స్టార్ట్ చేశారు. ఓకే. అది వేరే విషయం అనుకోండి. అయితే అసలు 'వారణాసి' మీద ఎందుకింత హైపు? ఎందుకని ఇంతలా లేపుతున్నారు? డస్ థిస్ ఫిల్మ్ డిజర్వ్స్ థిస్ కైండ్ ఆఫ్ హైప్? ఇలా ప్రతి విషయం గురించి ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా మాట్లాడతాం. వీడియో ఎండ్ వరకు చూసి తప్పకుండా మీ ఒపీనియన్‌ని కామెంట్స్‌లో చెప్పండి. టాపిక్ ఏంటో అర్థమైంది కాబట్టి ఇంకా లాగెందుకు చెప్పండి. మై సోలైట్ మామ ఇంకా మొదలు పెడదామా? Audio Jungle. హాయ్! హలో! నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. యాక్చువల్లీ ఈ సినిమా మీద ఇంత హైప్ అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ బిల్డ్ అవ్వడానికి కొన్ని కారణాలైతే ఉన్నాయి. ఒక్కొక్కటిగా చెప్తాను వినేయండి. నంబర్ 1 బిగ్ స్టార్ కాస్ట్. ఆబ్వియస్లీ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ ఫర్ దిస్ ఫిల్మ్. సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, ప్రియాంక చోప్రా గారు. ఈచ్ ఇండస్ట్రీ నుంచి సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉన్న యాక్టర్స్ వీళ్ళు. ఆల్సో ప్రియాంక చోప్రా గారితో ఉన్న ఎక్స్‌ట్రా బోనస్ పాయింట్ ఏంటంటే వెస్టర్న్ ఆడియన్స్‌కి చాలా బాగా పరిచయం ఉన్న మనిషి ఈవిడ. సో, మూవీని ఇంటర్నేషనల్‌గా కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు కాబట్టి బోనస్ అనే చెప్పుకోవచ్చు. కేవలం క్రేజ్‌ని బిల్డ్ చేయడానికి ఇలా ఈచ్ ఇండస్ట్రీ నుంచి స్టార్స్‌ని క్యాస్ట్ చేసుకుంటున్నారని కొంతమంది వాగొచ్చు. కానీ క్రేజ్ బిల్డ్ అవ్వడానికి అనే విషయం ఒక్కటి పక్కన పెడితే, ఆ పాత్రకి వాళ్ళు న్యాయం చేస్తారా లేదా అని 10కి 100 సార్లు ఆలోచించి ఆ యాక్టర్స్‌ని క్యాస్ట్ చేసుకునే రకం మన రాజమౌళి గారు. సో, క్రేజ్ కోసమని కాకుండా వాళ్ళు ఆ పాత్రకి న్యాయం చేస్తారనే ఉద్దేశంతో రాజమౌళి గారు ఆ రోల్స్ కోసం వాళ్ళని క్యాస్ట్ చేసుకున్నారనే చెప్పాలి. నంబర్ 2 ఎస్ఎస్ఆర్, ఎంబీ కాంబినేషన్. ఎప్పుడో 'బిజినెస్ మ్యాన్' మూవీ అప్పుడు విన్నాననుకుంటా. రాజమౌళి గారు మహేష్ బాబు గారితో మూవీ చేస్తున్నారని. అప్పట్నుంచి వెయిట్ చేస్తుంటే ఇప్పటికి పట్టాలెక్కింది ఈ కాంబినేషన్. బాబుతో ఏ 'టక్కర్ వంగ' లాంటి సినిమానో లేదా 'జేమ్స్ బాండ్' లాంటి సినిమానో తీస్తున్నారనుకుంటే మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో టైమ్ ట్రావెల్‌తో కనెక్షన్ ఉండే మూవీ తీస్తున్నానని చెప్పి చాలా పెద్ద సర్ప్రైజే ఇచ్చారు జక్కన్న. ఇక్కడ ఇంకొక హైలైట్ థింగ్ ఏంటంటే మహేష్ బాబు గారి ఫ్యాన్స్ బాబుని రాముడిలాగానో, కృష్ణుడిలాగానో చూడాలి అని అనుకుంటున్నారని చాలా సార్లు వాళ్ళ ఒపీనియన్‌ని షేర్ చేసుకున్నారు. ఫైనలీ కృష్ణుడిలా కాదు కానీ రాముడిగా దర్శనం ఇవ్వబోతున్నారు అని మన రాజమౌళి గారు మొన్న ఈవెంట్‌లో ఆయనే కన్ఫర్మ్ చేశారు. బాబుతో పాన్ ఇండియా హిట్ ఏం తీస్తాం. కొడితే పాన్ వరల్డ్ హిట్ కొడదామని పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారనుకుంటా రాజమౌళి గారు. అండ్ హియర్ కమ్స్ మై నెక్స్ట్ పాయింట్. నెంబర్ 3 ఇంటర్నేషనల్ రిలీజ్ ప్లానింగ్. 'బాహుబలి' అండ్ ముఖ్యంగా 'ట్రిపుల్ ఆర్' మూవీతో ఇంటర్నేషనల్ మార్కెట్‌లో అక్కడ ఆడియన్స్‌కి రాజమౌళి గారు బాగా దగ్గరయ్యారు. జేమ్స్ కెమెరాన్ 'ట్రిపుల్ ఆర్' మూవీ చూసి మన రాజమౌళి గారిని పొగడ్తలతో ముంచేశారంటే ఆలోచించండి ఏ రేంజ్‌లో సక్సెస్ అయ్యారో మన రాజమౌళి గారు. అండ్ ఆల్సో ఆస్కార్ కూడా వచ్చింది అనే విషయం మనందరికీ తెలిసిందే. సో, ఇంటర్నేషనల్ మార్కెట్‌లో రావాల్సిన గుర్తింపు రానే వచ్చింది. ఇంకేముంది చెప్పండి. అక్కడ కూడా మన సత్తా చూపించాలి అని ఫిక్స్ అయ్యి ప్లాన్ చేసుకొని వారణాసితో మన ముందుకొస్తున్నారు. అక్కడ మార్కెట్‌ని అర్థం చేసుకొని ఆయన మార్కెటింగ్ స్టైల్‌లో కొత్త మలుపును కూడా తీసుకొని వచ్చారు రాజమౌళి గారు. ఇండియన్ ఆడియన్స్ అందరికీ రీచ్ అయ్యేలా ఈవెంట్‌ని ప్లాన్ చేసి ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఇంకా ట్రైలర్ లాంచ్ అయ్యాక ఇంటర్నేషనల్ లెవెల్‌లో రీచ్ వెళ్ళటానికి అక్కడ ఇంటర్వ్యూస్ కూడా మొదలుపెట్టేశారు. రిపోర్ట్స్ ప్రకారం 20+ లాంగ్వేజెస్‌లో 120+ కంట్రీస్‌లో రిలీజ్ ప్లాన్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలీదు కానీ వరల్డ్ వైడ్‌గా మునుపెప్పుడు ఏ ఇండియన్ సినిమాకి కూడా రిలీజ్ అవ్వలేనంత గ్రాండ్‌గా ఈ మూవీని రిలీజ్ చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారనిపిస్తుంది. నంబర్ 4 కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్. మూవీ బిగినింగ్‌లో రిలీజ్ చేసిన 'కుంభ' అండ్ 'మందాకిని' లుక్స్ చూసి ఏముంది పెద్దగా అండ్ కొత్తగా ఏం లేదు. లైట్‌లే. ఈసారి జక్కన్న దొరికిపోతాడు అని అనుకున్నారంతా. అండ్ అందులో నేను కూడా ఉన్నాననుకోండి. కాకపోతే ట్రైలర్ లాంచ్‌లో ఆ విజువల్స్ చూసాక ఈసారి 'బాహుబలి' అండ్ 'ట్రిపుల్ ఆర్' ఏం కర్మ అన్ని రికార్డులు తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అని అనుకున్నారు. టైమ్ ట్రావెల్ అని, మైథాలజీ అని, ఆస్ట్రాయిడ్ అని, రామాయణంలో ఒక ఎపిసోడ్ అని అయ్య బాబోయ్! ఊహకు కూడా అందనంత గ్రాండ్‌గా, సాలిడ్‌గా ప్లాన్ చేసుకొని రాజమౌళి గారు వస్తున్నారు అని ఆయన స్టాంప్‌తో కాన్ఫిడెంట్‌గా బిల్డ్ చేసేశారు. ఆయన ఫిల్మోగ్రఫీలో నాకు తెలిసినంత వరకు దిస్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి. నాకైతే పర్సనలీ అలానే అనిపిస్తుంది ట్రైలర్ చూసాక. పాయింట్ నంబర్ 5 ద మ్యాన్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ ఎస్ఎస్ రాజమౌళి గారు. సక్సెస్‌కి మారుపేరు. ఆ ఒక్క పేరు చాలు మినిమమ్ గ్యారంటీ అని చెప్పడానికి.
ఎంత లేట్ అయినా సరే జనం గుండెల్లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా బ్లాక్ బస్టర్స్ ఇవ్వడం ఆయనకి మాత్రమే సాధ్యం. ఈసారి 'వారణాసి'తో కూడా అదే మ్యాజిక్‌ని చాలా ఈజీగా క్రియేట్ చేస్తారు చూడండి. కాకపోతే ఎంతమందికి రాజమౌళి గారి మాస్టర్ ప్లాన్ అర్థమైందో కామెంట్స్‌లో చెప్పండి. ఆయన మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇలా దాన్ని మించిన ఇంకొక మూవీతో మనల్ని ఎలా సర్ప్రైజ్ చేస్తూ సాటిస్ఫై చేస్తున్నారు? రాజమౌళి గారి సక్సెస్ మంత్ర ఏంటి? అనే దాని గురించి ఆల్రెడీ ఒక ఫుల్ లెంగ్త్ వీడియో స్టార్ట్ చేశాం. ఈ వీడియోకి ఒక 2K లైక్స్ టార్గెట్‌గా ఇస్తున్నాం. ఒకవేళ పూర్తి చేసిన వెంటనే ఆ వీడియోని మీ ముందుకి తీసుకొని వచ్చేస్తాం. ఏమంటారు? సో 'వారణాసి' మీద ఇంత హైప్ బిల్డ్ అవ్వడానికి రీజన్స్ చాలానే ఉండొచ్చు. కానీ కామన్ రీజన్ అయితే మన రాజమౌళి గారి మూవీ కాబట్టి. కానీ ఈసారి స్కేల్ అండ్ సబ్జెక్ట్ వైస్ ఇంకొంచెం కాంప్లికేటెడ్ సబ్జెక్ట్‌తో వస్తున్నారు కాబట్టి అవసరానికి మించి ఆలోచించి రాంగ్ ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ చేసుకోకుండా ఉంటే మంచిది. మనం పెట్టుకునే రాంగ్ ఎక్స్‌పెక్టేషన్స్ వల్ల మూవీ చూసేటప్పుడు మన ఎక్స్‌పీరియన్సే దెబ్బతింటుంది. ఇది గుర్తుపెట్టుకుంటే మంచిది. ఫైనల్లీ ఇది వీడియో. మీ యొక్క విలువైన ఒపీనియన్‌ని కామెంట్స్‌లో తెలియజేయండి. ఇంతటితో ఈ వీడియో అయితే సమాప్తం. ఇంతవరకు చూసారంటే తప్పకుండా మీకు వీడియో నచ్చే ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.